2,00,000 మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,12,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ రిలీవ్ అవుతున్నారు. ఈ 2,12,000 మంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నప్పుడు అన్ని రంగాల్లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, కంప్యూటరు, సిఈసి ఈ మొత్తం ట్రేడ్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,25,000 ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్లు ఉంటే ఒక 5,000, 10,000 డ్రాప్ అవుట్స్ ఉన్న రమారమి యావరేజ్గా 2,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారు. 2,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం 200 ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలో చెప్పమంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో చదివితే ఇంజనీరింగు హైదరాబాద్ బస్ ఎక్కటం, శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ చదివితే చెన్నై బస్ ఎక్కటం, విశాఖపట్నంలో చదివితే పూణే వెళ్ళటం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ వీళ్ళందరూ బెంగళూరు వెళ్ళటమో, చెన్నై వెళ్ళటమో, లేకపోతే పూణే వెళ్ళటమో తప్ప ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉందా? 5.5 కోట్ల మంది ప్రజలు, సస్యశ్యామలమైనటువంటి భూమి, బ్రిటిష్ వారు, డచ్ వారు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా పరిపాలించిన భూమి పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే మనకేం కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇలా అన్నాడంట, ఆయనకు ఓట్లు వేసేసి 21 సీట్లు ఇచ్చేస్తాం. మనకేం కావాలి అంటే నారా లోకేష్ గారు 4,000 కిలోమీటర్లు పాపం ఒళ్ళు తగ్గడానికి పాదయాత్రలో నడిచి వాగ్దానాలు చేశాడంట, ఆయనకి ఓట్లు వేసేస్తాం. ఏంటి ఎవరికి ఓట్లు వేస్తున్నాం మనం? 40 సంవత్సరాల ఇండస్ట్రీ రాష్ట్రాన్ని 40 సంవత్సరాల ఇండస్ట్రీ 2014 నుంచి 2019 వరకు ఈ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు సరే మధ్యలో పరిపాలించిన ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడతాం. మనం 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం. కంబైన్డ్ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాం. ఈ 16-17 సంవత్సరాలకు కానీ పట్టుమని 10,000 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు చేయలేని మీరు ఇంటర్నెట్ని కనిపెట్టారా? మీరు మొబైల్ని కనిపెట్టారా? మీరు సిగ్నలింగ్ వ్యవస్థను కనిపెట్టారా? మీరు రాకెట్లు పైకి వెళ్ళి ఎగరటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమైనారా? సిగ్గుందండి మనం ఏమన్నా మాట్లాడటానికి? ఏ రాష్ట్రంలో అయితే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారో ఆ రాష్ట్రంలో, పుట్టిన రాష్ట్రంలో పట్టుమని 10,000 మందికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని మీరు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పుట్టడానికి, హైదరాబాదు, సైబరాబాదు పుట్టడానికి కారణమైనారు. మీరు ఒక అపర భాగీరథులు, మీరు ఒక నారద మునీశ్వరులని ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదా? ఇంతగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే 60 లక్షల మంది యువత మిమ్మల్ని నమ్ముకొని, లోకేషన్ నమ్ముకొని ఓటేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని కొన్ని వందల సార్లు ప్రకటన చేసిన మీరు రాష్ట్రంలో ఉన్న యువతకి ఏం సమాధానం చెప్తారో ఖచ్చితంగా ముక్కుకి నేలకు రాసి సమాధానం చెప్పితేరా. 2025-24 జనవరి నో జాబ్ క్యాలెండర్. ఓకే, పర్లేదు, ఎందుకంటే మీరు ఆ సంవత్సరంలో లేరు కాబట్టి మనం మేము గురించి మాట్లాడుకోవసరం. 2025 జనవరి మీరే కదా రాష్ట్రానికి మంత్రి, అధికారిక ముఖ్యమంత్రి. 25 జాబ్ క్యాలెండర్ ఏది? అయిపోయింది. 26 ఒక సంవత్సరం పోయింది. 26 జాబ్ క్యాలెండర్. 26 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏది? మీరు చెప్పిన మాట ప్రకారమే అడుగుతున్నాను నేను. మిమ్మల్ని చొక్కా పట్టుకొని, గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని రేపొద్దున యువత ప్రశ్నించే స్థాయికి వస్తుంది. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు ఇదేదో మ్యానిపులేషన్ యుగం కాదు. మోడీ కంటే మీరు పెద్ద మ్యానిపులేషన్ ఏదో చేయగలుగుతారని నేను అనుకోవటంలా. అలాంటి మోడీనే చొక్కా పట్టుకొని జంతర్ మంతర్కి లాగిన వాళ్ళం మిమ్మల్ని ధర్నా చౌక్ లాగడం పెద్ద కష్టమేమి కాదు నారా లోకేష్ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను నారా లోకేష్ గారు, మీరు జనవరి 26వ తారీఖున 1వ తారీఖు 2026వ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి ఎందుకు ఇవ్వలేదు? జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పితీరా. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకా విత్ ఇన్ 4 months జాబ్ క్యాలెండరు 2027 జనవరి వస్తుంది. మీరు ఎన్ని జాబులు ఇచ్చారో ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీరు ఇచ్చినటువంటి జాబులు ఏంటి, మీరు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఏంటి? నేను రాష్ట్ర ప్రజలను, యువతను కోరుతున్నా, గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు చూడండి. ఇది చూడండి ఒక్కసారి.
కొలువుల జాతర. ఇట్స్ అ బ్యానర్ హెడింగ్. ఇదొక్కటే కాదండి, ఇదొక్కటే కాదు, ప్రతి పత్రికలో పుత్రికలుగా మారినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలు ఇవి కాక ఈటీవీ, మహా టీవీ, ఇక మిగతా ఛానల్స్, చాలా ఛానల్స్ కొలువుల జాతర, కొలువుల జాతర, కొలువుల జాతర. ఈ జాతర ఏంటో నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను. ఈ కొలువుల జాతర అంట GOMS నెంబర్ 81 డేటెడ్ 22/8/2026. ఈ గవర్నమెంట్ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొలువుల జాతరని శంఖంలో పోసే ప్రయత్నం చేసింది. నేను యువతని, నిరుద్యోగ తల్లిదండ్రులని కోరేది ఏంటి అంటే, ప్రభుత్వం ఎంత అందమైనటువంటి అబద్ధం ఆడుతుందో, ఎంత అందంగా అద్భుతంగా ప్రజలని మోసం చేస్తుందో మీరు ఒక్కసారి గమనించమని కోరుతున్నా. ఇది ఎవరిని మోసం చేసుకుంటున్నాము? ఎవరిని మోసం చేసుకుంటున్నామంటే, తల్లిదండ్రులను కాదని కొడుకు సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే సరే ఒకసారి సిగరెట్ తాగారు కదా అని చెప్పేసి తల్లికి తెలిసినా ఏం మాట్లాడలే. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి తాగటం అలా సిగరెట్ నుంచి డ్రగ్కి వెళ్ళిపోయినాడు. ఇక డ్రగ్ దగ్గర నుంచి గంజాయి, ఈ మత్తు మందు, నల్ల మందుకి వెళ్ళిపోయాడు. అల్టిమేట్గా కొడుకు ఎవరిని మోసం చేస్తున్నాడు? తల్లిదండ్రులను మోసం చేస్తున్నామనే భ్రమలో తనని తను మోసం చేసుకొని, తన ఆరోగ్యాన్ని నేలపాలు చేసుకొని, తను చివరికి చేజేతులారా నెత్తి మీద నిప్పులు పోసుకొని చనిపోయే స్టేజ్కి రావటానికి కారణమయ్యాడు. అది ఆ పిల్లవాడు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైన తప్పు. కానీ ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఎందుకు బాధపడతారు చెప్పనా? ఇలాంటి దౌర్భాగ్యాన్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే అంటున్నా. మీరు ప్రజలని మోసం చేస్తూ, యువతను మోసం చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ 60 లక్షల మంది మన బిడ్డల్ని, మీకు ఓట్లేసినటువంటి బిడ్డల్ని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని యువగళంలో మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభల్లో సొంత డబ్బులు పెట్టుకొని, లక్షలాది రూపాయల ఖర్చులు పెట్టుకొని, ఇదిగో మా కోసం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా చంద్రన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా లోకేష్ అన్న వస్తే సిస్టమ్ మారుతుంది అని ఆశతోటి ఓట్లు వేసినటువంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటి మీరు, నిరుద్యోగులతో పాటుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకొని, మీకు ఓట్లు వేసినటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి, వాళ్ళకి నీడ లేకుండా చేసి రాజకీయంగా మీ సమాధి మీరు కట్టుకుంటున్నారు అని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నేను మీకు చెప్తాను. మీకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మీకు బాకా ఊదే ఛానల్స్ వాస్తవాలను ప్రతిఘటించవు సార్. ఎందుకంటే వాస్తవం మీకు తెలుసు, వాస్తవం మీడియాకు తెలుసు. ఇంతకంటే వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉన్నారు. ఎవరో చెప్పనా? ప్రజలు. ఇప్పుడు మీరు కొలువుల జాతర అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ తోటి ప్రచారం చేస్తున్నారు. ఈ కొలువుల జాతర అని ప్రచారం చేసింది 10,000 ఉద్యోగాలు అన్నారు. వెరీ గుడ్, 10,000 ఉద్యోగాలు కరెక్టే. 60,000 మంది, 60 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మీరు ఒక 10,000 ఉద్యోగాలు వేశారు. మరి 59,90,000 మంది, 59,90,000 మంది ఎక్కడికి వెళ్ళాలండి? వీళ్ళు సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్న చూసుకోవాలి, పెళ్ళిడికి వచ్చిన అక్కని చూసుకోవాలి, చదువుకుంటున్న చెల్లికి బాధ్యతలో నిలబడాలి, కష్టపడుతున్న తమ్ముడికి స్కూల్ ఫీజు కట్టాలి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి తండ్రికి ఆరోగ్యాన్ని చూపించాలి. 30 సంవత్సరాలు వస్తున్నాయి, 35 సంవత్సరాలు వస్తున్నాయి. చదువుకుందామంటే చదువు అయిపోయింది, ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే ప్రైవేట్ కంపెనీలు ఎవరు ఆఫర్లు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో 10,000 ఉద్యోగాలు పోతే 59,90,000 మంది పరిస్థితి ఏంటో
ఆలోచన చేస్తే ఏదైనా చిన్న బండి పెట్టుకుందామంటే 10,000 రూపాయలు అప్పిచ్చేటువంటి పరిస్థితి లేదు. పోనీ ఏదైనా ఎంట్రప్రెన్యూర్గా మారి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అప్లికేషన్ తీసుకునే నాదులు లేడు. పోన్లే నేను ఎస్సీ, నేను ఎస్టీ, నేను రిజర్వ్డ్ కమ్యూనిటీ, నేను బీసీ కమ్యూనిటీ, నేను కాపు కమ్యూనిటీ, నేను వెనుకబడిన తరగతులకు వెనుకబడిన అగ్రవర్ణాల్లో వెనుకబడిన వాడిని, నాకు 10% రిజర్వేషన్ ఉంది, నేను కమ్మైనా కాపైనా బ్రాహ్మణైనా వైశ్య అయినా నాకు ఒక 10% రిజర్వేషన్ ఉందని ఆ రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తే లోపలికి రానిచ్చే దిక్కు దివానం లేదు. వాళ్ళు ఏదైనా సొంత కాళ్ళ మీద నిలబడి ఒక చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకుందామంటే 10 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చే 10 రూపాయలు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ లోన్లన్నీ బకాసురులాగా మింగటానికి మీకే సరిపోతుంటే నిరుద్యోగులకు ఏమిస్తారు? ఈ 59,90,000 మంది మనసుల్లో ఉన్నటువంటి బాధ, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వేదన, వారి జీవితాల్లో ఉన్నటువంటి రోదన మీకు శాపాలై తగులుతాయి. గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. మీరు నిజంగా నిజాయితీగా నిష్కల్మషంగా పరిపాలన చేసి వారికి ఉద్యోగాల కల్పన జరిగితే మిమ్మల్ని దేవుళ్ళ కంటే ఎక్కువగా పూజిస్తారు. కానీ మీరు కేవలం ఉద్యోగాలని పేపర్ల మీద పెట్టి, నేను ఈ జీవో చదివి నిరుద్యోగులైనటువంటి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చదివి వినిపించేటువంటి బాధ్యతను తీసుకుంటా. ఎందుకు అంటే ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం, ఇంత మోసగారి ప్రభుత్వం కేవలం ఉద్యోగాలని పేపర్ల మీద పెట్టి ఉద్యోగాలని ఇవ్వకుండా వాళ్ళని కన్నార్పకుండా మోసం చేసే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి సినిమాని మీ అందరూ చూసి తీరాల్సిందే. ఎంప్లాయీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. Skilled and qualified human resources are essential for effective public service delivery. ఎంప్లాయీస్ అంట ఈ దేశానికి రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్సెస్ అంట. చాలా వాట్ యు కాల్ దట్ ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ప్రజలకి పరిపాలన అందించడానికి ఎంప్లాయీస్ చాలా అవసరం ఉందంట. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఏమంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా, ప్రవచనం అంటారు. ఎస్, థ్యాంక్ యూ, ప్రవచనం అంటారు దాన్ని. ఈ శుద్ధపూస ప్రవచనాలను మనందరం వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ రాష్ట్రంలో 1956 తరువాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన చేసి అసలు ఉద్యోగస్తులు అంటేనే నరరూప రాక్షసులు, ప్రజల రక్తాన్ని పీల్చుకు తినేవాళ్ళు, అసలు ఉద్యోగస్తులే ఈ జాతికి కలంకం, రాష్ట్రానికి శాపం అని తన పుస్తకంలో, మనసులో మాట పుస్తకంలో రాసుకున్న నెంబర్ 1 ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలంలో నుంచి జాలువారిన మరొక మత్తు తునక ఎంప్లాయీస్ గురించి. ఎంప్లాయీస్ ఆర్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఆర్ ది హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రవచనం. ఎందుకంటే రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలకి ఆద్యులే చంద్రబాబు నాయుడు. అది వస్తా, దాని టాపిక్ మళ్ళీ వస్తా. ఈ ప్రవచనాలు ఇంకా చదివిన తర్వాత వస్తా. ఇట్ ఈస్ స్టేటెడ్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ టు టేక్ అప్ రిక్రూట్మెంట్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ అండ్ paced manner through an annual job calendar. The main policy priorities of the government are infrastructure creation, revenue mobilization, education, welfare, law and order. లా అండ్ ఆర్డర్ సంకనాకిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇంట్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో. సో ఇంకా ఎడ్యుకేషను పేపర్ల మీదే ఉంది. రెవెన్యూ మొన్న చెప్పారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు, 98% రెవెన్యూ ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ ముఖ చిత్రం ఇలా ఉంది. సరే, అదంతా ఎందుకులేండి మనకి. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ 26 was finalized in consultation with the concerned departments. The job calendar comprised 10,060 direct recruitment vacancies to be notified in 4 phases. ఇదే కీలకం. మన చంద్రబాబు నాయుడు గారి యుద్ధం ఎలా ఉంటుందంటే, రేపు ఉదయం భీష్మాచార్యుడు వచ్చి మహాభారతంలో యుద్ధం బాణాలు వేస్తూ ఉంటాడు.
ఈ బాణాల ధాటికి మనం తట్టుకోలేము. ఈ భీష్మాచార్యుడిని కురుక్షేత్రం నుంచి ఎలాగా యుద్ధం చేయకుండా ఆపాలి అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఓ మాట చెప్తాడు. భీష్మాచార్యుడు యుద్ధం ఆపాలి అంటే అశ్వత్థామ చనిపోయినాడు అని ఆయనకి తెలిస్తే తప్ప ఆయన యుద్ధం ఆపడు. అశ్వత్థామ చనిపోతాడా అంటే అశ్వత్థామకి చనిపోయేటువంటి ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ఎవరైనా ఈ అశ్వత్థామ చనిపోయేటువంటి శాపం లేదు. అశ్వత్థామ చనిపోడు. చనిపోని అశ్వత్థామని చనిపోయాడు అని చెప్పాలి, అది వినాలి, అప్పుడు ఆయన యుద్ధం మానేస్తాడు. ఎవరు చెప్పాలి అంటే ధర్మరాజు చెప్పాలి. ధర్మరాజు చెబితేనే ఇంకెవరు చెప్పినా వినడు. ఎందుకంటే ధర్మరాజులో నోట్లో నుంచి వస్తే మంచి, అది నిజాయితీ మాట, ఆ మాట ట్రూత్ అనేటువంటి ఒక ఇది. నేను చెప్పను, అబద్ధం చెప్పను అంటాడు ధర్మరాజు. పాప చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అంటారేమో, నేను చెప్పను అబద్ధం, నేను చెప్పను, రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పనని అంటారేమో. నేను అనుకుంటాను ఈ శ్రీకృష్ణుడు ఇప్పుడు నారా లోకేష్ గారేమో అనుకుంటాను నేను. నాన్న మీరేం చెప్పవసరం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అయ్యిందని మొత్తం చెప్పండి. మీరు అశ్వత్థామ కుంజర అనే ఒక చిన్న మాటను అనే ఏనుగు చనిపోయింది అన్నట్టుగా కుంజర అనే కుంజర గత హతహ అనే ఒక మాట అనేది చాలు, అది ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి బహుశా నారా లోకేష్ గారి ఈ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. అందుకని ఈ 10,600 పోస్టులు అంట 4 ఫేజుల్లో ఇస్తారంట. 4 ఫేజుల్లో ఫస్ట్ ఫేజ్లో 1,523 పోస్టులు మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఇస్తారంట. మిగతా 3 ఫేజులు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ క్లారిటీ లేదు. నేను చదివి వినిపిస్తా. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ ఆఫ్ 2026 వాజ్ ఫైనలైజ్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ది జాబ్ క్యాలెండర్ కంప్రైజెస్ 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ ఇన్ 4 phases. ఇంకా నోటిఫై చేయాల. నోటిఫై చేయకుండానే జాబుల కొలిమి ఇది కొలువుల జాతర అంట. ఆ కొలువుల జాతర ఇంకా నోటిఫై చేయని జాబ్కి ఇది. అంటే పిల్లోడు పుట్ల, వాడు పెరిగి పెద్దవల పేరు పెట్టల, ఆ పేరు పెట్టిన కొడుక్కి పేరు పెట్టిన కొడుక్కి పెళ్లి సంబంధం చూసేసి వాడికి 3 వేసేసి వాడికి శోభనం చేసేసి వాడికి పిల్లోడి పేరు కూడా పెట్టేటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతకైనా సాధ్యమో సాధ్యాలని అసాధ్యం చేయగలిగినటువంటి సాధ్యాలను అసాధ్యం చేయగలిగినటువంటి మహా ఋషులు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా.